అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్. ఈ వీడియోని అందరూ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు మేము చేసుకున్న అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి చెప్తున్నాను. ఈ వ్రతంని భాద్రపద మాసం శుక్ల చతుర్దశి నాడు చేసుకుంటారు. అంటే వినాయక చవితి అయిపోయిన 10 రోజులకి. ముందుగా పీఠం పెట్టుకొని రెడ్ కలర్ క్లాత్ వేసి బియ్యం పిండితో అష్టదళ పద్మం గీసుకోవాలి. దాని మీద అనంత పద్మనాభ స్వామి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ పెట్టుకోవాలి. గోధుమ పిండి బెల్లం వేసి చేసిన ఏ పదార్థమైనా 14, అరటిపళ్ళు కానీ ఏమన్నా పండ్లు కానీ 14, ఎర్రని పూలు 14, తమలపాకులు 14, వక్కలు కూడా 14 తీసుకోవాలి. మేమిక్కడ 14 బొబ్బట్లు చేశాము. ఈ వ్రతానికి మెయిన్గా యమునా కలశం తోరాలు కావాలి. పాత తోరం కట్టుకొని పూజను ప్రారంభించాలి. పాత తోరం అంటే లాస్ట్ ఇయర్ చేసుకున్న వ్రతంలోని తోరంని తీసుకొని ఈ ఇయర్ చేతికి కట్టుకొని పూజను స్టార్ట్ చేయాలి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతి పూజ చేయాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడు కదా, విఘ్నాలని తొలగిస్తాడు. గణపతి పూజ తర్వాత యమునా కలశానికి పూజ చేసుకోవాలి. యమునా కలశం ఎలా తయారు చేసుకోవాలంటే వెండి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ తీసుకొని వాటర్ వేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసుకొని బంగారపు కాయిన్ కానీ, వెండి కాయిన్ కానీ, కాపర్ కాయిన్ కానీ వేసి తయారు చేసుకోవాలి. ఇప్పుడు తోరానికి పూజ చేసుకోవాలి. ఎర్రని అక్షింతలను వాడుతున్నాము. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి పూజ స్టార్ట్ చేస్తున్నాము. స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం చేస్తున్నాము. ఈ పూజకి ఎర్రని పువ్వులు, తులసి దళాలు, ఎర్రని అక్షింతలు కావాలి. ఈ వ్రతం చేసుకునే వారు ఎర్రని వస్త్రాలను ధరించాలి. పూజలో పెట్టిన తోరాలను తీసుకొని పాత తోరం తీసేసి చేతికి కొత్త తోరాన్ని కట్టుకోవాలి. పాత తోరాన్ని భద్రపరచుకోవాలి. రెడ్ కలర్ దారాన్ని 14 పురోగులు పోసుకొని 14 ముడులు వేసుకొని ఈ తోరాన్ని తయారు చేసుకోవాలి.
ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రత కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలి. ఈ వ్రతాన్ని 14 సంవత్సరాల పాటు ఆచరించాలి. స్వామివారికి సమర్పించిన పండ్లు, నైవేద్యం, ఆకులు అవన్నీ మనమే స్వీకరించాలి. వ్రతం అయిపోయిన తరువాత ఒక బ్రాహ్మణుని కానీ ముత్తైదువుకు కానీ వాయన దానం ఇవ్వాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.